ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ టోటల్ అమౌంట్ ఇప్పుడు వరకు 2024 నుంచి 26 వరకు అంటే 2 సంవత్సరాలకు గాను 452 కోట్లు మనం ఈ రోజున ఎన్టీఆర్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే నాకు తెలిసి ఇది క్లియర్గా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారో 95,000 కుటుంబాలు ఉన్నాయి. దాదాపుగా 95,000 పైసలకు ఉదయగిరి నియోజకవర్గంలో కుటుంబాలు ఉంటే సగం కుటుంబాలకి దాదాపుగా 45,000 కుటుంబాలకి పెన్షన్ వేస్తా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం. ఎక్కువగా బెనిఫిట్ పొందేది మన ఉదయగిరి నియోజకవర్గం. ఎందుకంటే పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతం. 45,000 కుటుంబాలకి కేవలం పెన్షన్ వేస్తుంది. ఏది తల్లికి వందనం అయింది కాకుండా. అలాగే తల్లికి వందనం కార్యక్రమం, తల్లికి వందనం పథకం కింద 43 కోట్లు ఈ 2 ఏళ్లలో మనం ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన మైనారిటీ సోదరి కుటుంబాలు వాళ్ళు 5 పిల్లలు ఉన్నా కూడా, పెద్ద కుటుంబాలు పిల్లలు ఉన్నా కూడా, వేరే సామాజిక వర్గాల్లో వాళ్ళందరికీ కూడా అందరి పిల్లలకి మనం బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభవకి 87 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లకి 16 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. శ్రీ శక్తి ఫ్రీ బస్ పర్ ఉమ్మకి 11 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. శ్రీ శక్తిలో మీరు బస్సు ప్రయాణం చూస్తుంటారు. కొంతమంది ఆడపడుచులు ఉద్యోగానికి అని చెప్పి బస్సు ఎక్కి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏమయ్యేదంటే నెలకి దాదాపుగా వాళ్ళకి 10,000-12,000 సంపాదించుకుంటే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా ఖర్చులకు పోయేది, ఛార్జీలకు పోయేది. ఆ ఛార్జీలన్నీ మిగిలాయి. దానికి 11 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదే డిఎస్సి జాబ్స్ చూసారు మీరు. మన నియోజకవర్గంలోనే 119 జాబ్స్ రావడం జరిగింది. అలాగే జాబ్ మీల్స్ మనకి జాబ్ మేళాలు ఇక్కడ కండక్ట్ చేసింది. వాటి వల్ల బెనిఫిషరీస్ వచ్చేది 621. అలాగే సిఎంఆర్ఎఫ్ దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఈ రోజున మనం సిఎంఆర్ఎఫ్ 894 కుటుంబాలకి దాదాపుగా 9 కోట్ల రూపాయలు మనం ఈ రోజున బాబు గారు దయతోటే మనం ఈ రోజున ఇవ్వగలిగిన పరిస్థితి. ఆటో సేవలో 2 కోట్ల రూపాయలు మనం ఇచ్చాము. అలాగే డిఆర్డిఏ వెలుగు వర్క్స్ కింద బ్యాంక్ లింకేజ్ తోటి 388 కోట్లు. అలాగే శ్రీనిధి కింద 85 కోట్లు. కమ్యూనిటీ ఇన్వెస్ట్ ఫండ్ కింద 2 కోట్లు. పిఎంఐజే ప్రోగ్రామ్ కింద దాదాపుగా 50 లక్షల రూపాయలు టోటల్ గా ఇవన్నీ మనం చేసుకోవడం జరిగింది. ఒకటి ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్లు డెవలప్మెంట్ మనం చేసుకున్నాం. రోడ్లు అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, తర్వాత మన కెనాల్స్ అవ్వచ్చు, అన్ని కలిపి అలాగే 600 కోట్ల రూపాయలతో మనం నేషనల్ హైవేస్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎంతో చేయాల్సి ఉంది మనం కొన్ని రంగాల్లో. ఈ రోజున మన జ్యోతి గారు చెప్పారు ఇందాక సీతారామపురంలో నీళ్లు లేవని. అవును, నీళ్లు లేవు. చాలా దారుణమైన పరిస్థితి. తాగేదానికి నీళ్లు లేవు, సరిగా వాడుకోవడానికి నీళ్లు లేవు, సరైన మంచి నీళ్లు లేవు. ఆ మండలానికి నీళ్లు ఎలా తీసుకురావాలనేది కూడా పూర్తిగా మన దగ్గర ఐడియా లేదు. ఈరోజు అంతకుముందు సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు కానీ అది కొలిక్కి రాలేదు. దానికి పూర్తిగా మనం ఆలోచన చేయాల్సి ఉంది. సీతారామపురం కొద్దిగా అప్పులో ఉంది కాబట్టి నీళ్లు ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఇట్లా చూసుకుంటే మనకు 8 మండలాల్లో తాగేదానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. పూర్తిగా తాగేదానికి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి. జలదంకలో 10 కోట్లతోటే మనం శాంక్షన్ చేసుకున్నాం. వాటర్ మనం కనెక్ట్ చేసుకోబోతున్నాం. వాటర్ ప్లాంట్ జలదంకలో జలదంకి మండలానికి నీళ్లు రాబోతా ఉన్నాయి. అలాగే పాపూరు చెరువు గారు వస్తే ఇక్కడికి నీళ్లు వచ్చే, తాగేదానికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అట్లా ఒక్కొక్క మండలంలో కూడా ఉరుగొండపాడు మండలంలో సమస్యలు ఉన్నాయి, కొండాపురం మండలంలో సమస్యలు ఉన్నాయి. పూర్తిగా తాగునీరు గురించే మనం పోరాడాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో మంచి జరగదని నేను ఆశిస్తా ఉన్నాను. 143 పంచాయతీల్లో కూడా ఎక్కడా కూడా ₹1 డబ్బున్న పరిస్థితి లేదు. ఆ రోజున గెలిచినప్పుడు ఒక బల్బు మార్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి నుంచి పంచాయతీల్లో నుంచి నిధులు పుష్కలంగా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పంచాయతీ అభివృద్ధి మళ్ళీ కనెక్ట్ తీసుకొచ్చి పంచాయతీ అభివృద్ధి ముందుకు వెళ్తాం. వచ్చి చూసుకున్న తర్వాత రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంటే వీలైనన్ని రోడ్లన్నీ వేసుకోగలిగాం. అలాగే రోడ్లు గుంతలు పూడ్చుకోగలిగాం. అలాగే హెల్త్ రంగంలో హెల్త్ పరంగా అవ్వచ్చు, మనకి డయాలసిస్ సెంటర్ పెట్టుకోవడం కానీ, అన్నా క్యాంటీన్ కానీ, హెల్త్ హాస్పిటల్ మనం రీబిల్డ్ చేసుకోవడం కానీ, డిగ్రీ కాలేజ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి రంగంలో కూడా ఇరిగేషన్ రంగంలో, ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ రంగంలో ఒక్క చెరువులో కూడా చిన్న పైసా పని చేసిన పాపం పోలేదు 5 సంవత్సరాల్లో కూడా.
మనం రాగానే నీటి సంఘాల చైర్మన్లు ఎలక్షన్లు పెట్టుకున్నాం, నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం. ఈ రోజున ప్రతి చెరువుకి దాదాపుగా 70 కోట్ల రూపాయలు మనం ఈ రోజున ఖర్చు పెట్టే పరిస్థితి 2 నెలల్లో కూడా. అలాగే రీసెంట్ గా మనం మొదటి నుంచి కూడా ఉదయగిరి నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టాకైనా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది 4 ఫుల్ టైమ్స్ మాత్రమే. దాంట్లో ఆ రోజున విజయరామన్ అవ్వచ్చు, రామారావు గారు అవ్వచ్చు, లేకపోతే విజయరామన్ 2 సార్లు, రామారావు గారు ఒకసారి, 4 సార్లు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వలేదు. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే మిగతా గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ మనకి కనపడే పరిస్థితి లేదు. ఆ రోజున విజయరామన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి, ఆ రోజు ఉన్న బడ్జెట్ బట్టి, ఆ రోజు ఉన్న రిసోర్సెస్ బట్టి వారు చేయని ప్రయత్నం లేదు. వారు 10 ఏళ్లలో ముందుకు తీసుకెళ్ళగలిగారు ఉదయగిరి నియోజకవర్గాన్ని. అలాగే మన తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరిగిందని స్పష్టంగా అందరికి తెలిసిన విషయం. అది మనం ఎవరెక్కడ దాచాల్సిన విషయం ఏం లేదు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజున ప్రపంచం పరిగెడతా ఉంది, టెక్నాలజీ పరిగెడతా ఉంది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనంగా ఉదయగిరి నియోజకవర్గంగా మళ్ళా నీళ్లు లేవు, తాగేదానికి అంటే మనకి నీళ్లు లేవు అనే దీంతో మనం వెనకబడ్డామంటే మనం మళ్ళీ కూడా వెనక్కి ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కడ ఉండదు. దాని నుంచి బయటపడి ఆ స్పీడ్ మనం అందుకొని ఇండస్ట్రియల్ పరంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు చూస్తే ప్రతి ఒక్క రంగంలో కూడా టూరిజం రంగాన్ని డెవలప్ చేయాలని, అలాగే ఇండస్ట్రీస్ పరంగా దుత్తలూరులో దాదాపుగా 1400 ఎకరాలు మనం 5 కంపెనీలకి మనం ఇవ్వబోతా ఉన్నాం. ఒక కంపెనీకి ఆల్రెడీ ఇచ్చాం. డిఫెన్స్ హబ్ కింద తయారు చేయబోతా ఉన్నాం. ఎన్నో కంపెనీలు హైదరాబాద్ బాలనగర్లో ఉండే కొన్ని కంపెనీలు కూడా యాన్సిలరీ యూనిట్స్ పెట్టడానికి ఇక్కడ తీసుకురాబోతా ఉన్నాం. దాదాపుగా 4000 ఉద్యోగాలు క్రియేట్ అయ్యే పరిస్థితి, 2500 కోట్లు ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే పరిస్థితి. అది కాకుండా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ఒక హబ్ తయారు చేయాలని చెప్పి ఎప్పుడైతే కనిగిరిలో శంకుస్థాపన చేసామో, శంకుస్థాపన చేసిన తర్వాత రిలయన్స్ లో మనకున్న కాంట్రాక్ట్స్ పట్టుకొని వాళ్ళని వర్క్ చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ 1 month లో ఇక్కడ అన్ని సాయిల్ టెస్టులు చేయడం జరిగింది. ప్రతి మండలంలో వాళ్ళని తీసుకొచ్చి సాయిల్ టెస్ట్ చేసాం. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది కూడా మెరుగైన ప్రాంతం అని చెప్పి కంప్రెస్డ్ బయోగ్యాస్ కి దాదాపుగా 5000 ఎకరాలు మనం ఇవ్వడానికి రెడీ అయ్యాం. కానీ వాటిలో ఇంకా వర్కౌట్ అవ్వలేదు. 800 ఎకరాలు మనం ఈ రోజుకి ఇవ్వగలిగాం. ఒక ప్లాంట్ ఉదయగిరి నియోజకవర్గం, ఉదయగిరి మండలంలో ఉల్లాయిపల్లిలో దాదాపుగా 50 TPD 50 టన్స్ పర్ డే ప్రాసెస్ 250 కోట్లు రిలయన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ అయిపోతా ఉన్నారు. దానికి ప్రాసెస్ జరుగుతా ఉంది. అలాగే కలిగిరిలో మనకు ఒక ప్లాంట్ దాదాపుగా NRI ఇన్వెస్టర్ సగం అయిపోయింది. ఇంకోటి మనకి నిన్ననే ఒక ఇన్వెస్టర్ కలిసారు తిమ్మసముద్రంలో, వాళ్ళు కూడా ఒక ప్లాంట్ పెడతా ఉన్నారు. ఒక CBG హబ్ కింద కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే మన ఇండియాకి అవసరమైన గ్యాస్ కనీసం 1 or 2% కూడా మనం చేసుకునే పరిస్థితి లేదు. మోడీ గారి నాయకత్వంలో వారు చూపే చొరవ వల్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ మనమే ప్రొడ్యూస్ చేసుకునే ఎగ్జాంపుల్ మీరు చూసారు. ఎక్కడైనా వారు వచ్చి ఏదైనా ఆగిపోయిందంటే మనం ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ప్రతి దానికి ఒకరి మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజున. దాంట్లో నుంచి బయటికి రావాలని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు మనం ముందుకెళ్లే పరిస్థితి. CBG ప్లాంట్లకి ఎక్కువ CBG ప్లాంట్ తీసుకొచ్చి వాటి వల్ల మనకు ఒక చిన్న ఇబ్బంది కూడా ఉండదు. ఎన్విరాన్మెంటల్ గా 100% ఫ్రీ ఎన్విరాన్మెంట్, గ్రీన్ ఎనర్జీ, అది ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఈ 50 TPD ప్లాంట్ నడపాలి అంటే దగ్గర ఒక 5 టన్నులకి దాదాపుగా 2500 ఎకరాల్లో వాళ్ళు నేపియర్ గ్రాస్ పండించాలి. నేపియర్ గ్రాస్ పండించాలంటే నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ మన దగ్గర చాలా ఉంది. వాళ్ళకి కానీ అవకాశం ఇస్తే ఆ నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ ని ఇరిగేటెడ్ ల్యాండ్ చేసి నేపియర్ గ్రాస్ పంపించి ఆ గ్రాస్ ని వాళ్ళకి రా మెటీరియల్ గా వాడుకొని CBG ప్లాంట్ ముందుకెళ్లే పరిస్థితి. అలాగే కొత్తలూరులో చూసారు మీరు 22 ఎకరాల్లో మనం MSME పార్క్ పెట్టుకున్నాం. చిన్న ఇండస్ట్రీస్ అంటే 25 ఎంప్లాయీస్, 50 ఎంప్లాయీస్, 100 ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం MSME పార్క్ ఒకటి పెట్టుకున్నాం. దాంట్లోకి ఇన్వెస్టర్స్ ఆల్రెడీ చాలా మంది రావడానికి ముందు చూపుతున్నారు. నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని 2 సంవత్సరాల్లో నేను ఏ సెమినార్కి వెళ్ళినా, ఏ ఇండస్ట్రియల్ సెమినార్ వేదిక దొరికినా కూడా నేను ఉదయగిరి నియోజకవర్గంలో మా దగ్గర ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, దయచేసి ఇక్కడికి రండి, ల్యాండ్ ఇస్తాం, మేము రిసోర్సెస్ ఉన్నారు, యూనియన్స్ లేవు, మంచి మనుషులు ఉన్నారు, చక్కగా పనిచేసే పరిస్థితి ఉంది, వలసలు పోతున్నారు, మాకు సహాయం చేయండి అని చెప్పి ప్రతి చోట నేను అడగడం జరిగింది. కొంత రెస్పాన్స్ వస్తూ ఉంది. గమనం మారింది. ఉదయగిరి నియోజకవర్గ గమనం డెఫినెట్ గా మారింది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు.
మనకు అభివృద్ధి చేసుకునే దానికి ఇక్కడ అవకాశం ఉంది అని చెప్పి, ఎంతసేపు మనం నీళ్లు లేవు అనే దాంట్లోనే మనం ఉండిపోయాం. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్నోళ్ళు కానీ అందరూ కూడా వారు చేసి సహాయం చేశారు. అన్నకి చాలా ఐడియా ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఐడియా ఉంది. వీరు ఎప్పుడు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు, వచ్చి ఇచ్చి అని చెప్పి. సో వారి నాయకత్వంలో ముందుకెళ్లే పరిస్థితి ఇరిగేషన్ రంగంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తా ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్లో దాన్ని నీళ్లు వస్తే మనం ఖచ్చితంగా ఇరిగేషన్ రంగంలో ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజున సోమశిల కెనాల్ మనం వైండింగ్ చేసుకున్నాం. దాదాపుగా 22 కిలోమీటర్లు మనకు సోమశిల కెనాల్ వెళ్తున్నా కూడా ఆ రోజున చేసిన రాజకీయాలు, ఆ రోజున చేసిన ఇబ్బందుల వల్ల కనీసం ఒక గ్లాసుడు సోమశిల నీళ్లు కూడా మనం తాగే పరిస్థితి లేకుండా చేసుకున్నాం. ఒక రాళ్లపాడు లాంటి రిజర్వాయర్ మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎందుకు లేదని చెప్పి నేను ప్రతిసారి నన్నే క్వశ్చన్ చేసుకుంటా ఉంటాను. చాలా మంది నాయకులు కూడా అడుగుతూ ఉంటాను, ఎందుకు మనం రాళ్లపాడు లాంటి రిజర్వాయర్ మనం ఇక్కడ కట్టుకోలేకపోయాం, ఆ రాళ్లపాడు రిజర్వాయర్లో నీళ్లు ఎందుకు నింపుకోలేకపోయాం, కనీసం 3-4 మండలాలకి మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి ఆ రోజున జరిగినప్పుడు రాజకీయం జరిగింది. కందుకూరు పక్క రాజకీయం జరిగింది, కావల పక్క రాజకీయం జరిగింది. పూర్తిగా మనం దాన్ని చేసుకోలేకపోయాం. ఈ రోజున కనీసం 700 క్యూసెక్ల నుంచి 1400 క్యూసెక్ కెపాసిటీ పెంచుకొని మనం కాలం వెడల్పు చేసుకున్నాం. కాబట్టి ఈ రోజున అవకాశం ఉంది, మన క్రాకుటూరు చెరువు నింపుకోవచ్చు. అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర 13CR ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటే అక్కడ వచ్చే పరిస్థితి. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఇరిగేషన్ సబ్ కెనాల్స్ మనం డెవలప్ చేసుకొని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. అలాగే వెన్నిపూర్లో మనం చూశారు, మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెరువు పాడు చేసి దానికి మన సుబ్బారెడ్డి గారు, నర్సారెడ్డి గారు, తర్వాత మన గోపి గారి, తర్వాత కొంతమంది గట్టిగా నడుము బిగించి మన వెన్నిపూర్ నాయకులందరూ కూడా ఆ చెరువుని దాదాపుగా 7 నుంచి 10 రోజుల్లోనే చెరువుని క్లీన్ చేసి ఆ చెరువు సార్కి కనపడేటట్టుగా, సార్ దాన్ని చూసేటట్టుగా చేసి ఆయనకి చూపెట్టిన తర్వాత, ఆయనకి వివరంగా చెప్పిన తర్వాత దీని అవసరం ఉంది అని చెప్పి మొట్టమొదటిసారి 35 కోట్లతోటి టెండర్ ఆల్రెడీ వస్తా ఉంది. 35 కోట్లతోటి సోమశిల నీళ్లు వెన్నిమూరు నేలను తాకపోతా ఉన్నాయి. ఈ రోజు వరకు సోమశిల నీళ్లు డైరెక్ట్ గా మనకు మండలం లోపలికి వచ్చి తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క రిజర్వాయర్, ఒక పాతూరు చెరువు ఒక్కటి చాలు వెన్నిమూరు మండలాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి. ఈ రోజున చూసారు మీరు, బంగ్లా సెంటర్ల పరిస్థితి చూసారు, అది పూర్తిగా ఎలా రూపకల్పన జరిగింది. కేవలం నర్సారెడ్డి చెప్పినట్టుగా కేవలం 50 లక్షలతోటి మనం ఒక పార్క్ బిల్డ్ చేస్తే, నేను కూడా సప్లై చేయాలి, 50 లక్షలు మనం ఖర్చు పెడితే ఇంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, ఇంతమంది పిల్లలకి, ఇంతమంది కుటుంబాలకి మనం ఈ రోజున ఆదాయాలు ఇచ్చామని చెప్పి ఎంతో మంది పిల్లలు, దాదాపుగా 100-150 మంది పిల్లలు అక్కడ ఈ రోజున పార్క్ లోకి వచ్చి ఆడుకునే పరిస్థితి.